చూడండి, నేను మళ్ళీ చూపెడుతున్నా. ఇది చూసిన తర్వాత మీరందరూ ఆలోచిస్తారు. కేసీఆర్ కు దూదిపూల అభిషేకం అంటూ అక్కడ చూశారు. ఈ పక్కన ప్రభుత్వాల తీరుపై పత్తి రైతు రణమని ఇక్కడ ఒక అంశం ఉంది. ఇదే పేపర్ నమస్తే తెలంగాణ పత్రిక. నమస్తే తెలంగాణ పత్రికలో రెండు అంశాలు మీకు కనబడ్డాయి. ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నది. ఇప్పుడు విపక్షంలోకి మారిపోగానే ఇక్కడ ఫోటోలు దర్శనం ఇచ్చిన తీరు మీరు అందరూ చూశారు. మరి కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రజల పక్షాన పోరాటం ఎందుకు చేయట్లేదు అనేది నేను ప్రతిరోజు ప్రశ్నిస్తా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మేలుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించిన సమస్యల మీద వాళ్ళు పోరాటం చేయాలి. లేదు కాదు కూడదు అంటే భారతీయ జనతా పార్టీని తెలంగాణలో క్లోజ్ చేస్తే బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం. రైట్, ఇక ఇందులోకి వెళ్దాం. కేసీఆర్ కు దూదిపూల అభిషేకం అంటే మన భాషలో చెప్పాలంటే, మన యాసలో చెప్పాలంటే పత్తితోని ఒక ఫోటో పెట్టి చేస్తున్నారు. సో ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. పథకాలు అమలు చేయక పంట కొనుగోలు గోసబుచ్చుకుంటున్న కాంగ్రెస్ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను కంటికి రెప్పలా చూస్తున్న కేసీఆర్ పాలనే మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. ఇది శనివారం ఆదిలాబాద్ జిల్లా మూక్రాకేలో కేసీఆర్ చిత్రపటానికి పత్తి రైతులు ఇలా దూది పూలతో అభిషేకం చేశారు. ఇది అంశం. ఏంది అంటే కేసీఆరే రావాలి, కేసీఆరే కావాలి, మళ్ళీ కారే రావాలి అనేది ఇక్కడ ఈ పత్తి రైతులు చెప్తున్న వాదన. దీంట్లో 3 అంశాలు దాగి ఉంటాయి. ఒకటి, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎపిసోడ్లో 3 అంశాలు దాగి ఉన్నాయి. ఒకటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. 2, కేసీఆర్ పై ప్రేమతో ఉన్న వ్యక్తులు. ఇక 3, నాడు నేడు కేసీఆర్ పాలనను చూసిన వ్యక్తులు. నేను ఎందుకు ఇందులో 3 అంశాలను బేరీజు వేసిన అంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలవాలి. కేసీఆర్ సారే కావాలి, కారే మళ్ళీ రావాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాడు అదేంది రైతు వేదికలు అనేది పెట్టిలు, రైతు సంఘాలు అనేది ఏర్పాటు చేసిలు, రైతుకు సంబంధించి ఆ గోదాములు కూడా రైతు వేదికలను కూడా కట్టించులు, రైతులకు సంబంధించిన గోదాములను కూడా ఏర్పాటు చేసిలు. ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. సో దానివల్ల లబ్ధి చేకూరి ఆ గ్రామం కానీ ఆ మండలం కానీ అప్పటి ఫలితాలను అందిపుచ్చుకొని చవి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమంటారంటే పూర్తి స్థాయిలో కూడా అప్పుడు పరిపాలన ఇట్లుండే, ఇప్పుడు అది మొత్తం కూడా ఆగమైపోయిందనే కోణంలో చెప్తే ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. అంటే నాడు నేడు పరిస్థితులను అంచనా వేసి అప్పటి పరిపాలనని ఇప్పటి పరిపాలన రెండింటిని కూడా బేరుజు వేసి ఏది అద్భుతంగా ఉంది ఏది బాగోలేదు అని చెప్పే వ్యక్తులు వీళ్ళు. ఇక దానితో పాటుగా కేసీఆర్ మీద ప్రేమ ఉన్న వ్యక్తులు. ఎట్లా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా నిరంతరాయంగా 14 సంవత్సరాల ఉద్యమం చేసిన వ్యక్తి కావచ్చు, అంతకుముందు వివిధ రాజకీయ హోదాలలో ఉన్న వ్యక్తి కావచ్చు, ఆ తర్వాత ప్రభుత్వాన్ని నడిపినప్పుడు కేసీఆర్ యొక్క వ్యక్తిగతాన్ని, కేసీఆర్ ఆలోచన తీరును, కేసీఆర్ యొక్క వ్యూహాలను, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను ఏంది అంటే పంపించిన వ్యక్తి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, లేదా కేసీఆర్ కు సంబంధించిన అనేక రకాల పరిపాలన చూసిన వ్యక్తులలో అంతకుముందు ముఖ్యమంత్రులను చూసి కొత్తగా ముఖ్యమంత్రిని చూసి ఇలాంటి పరిపాలన భవిష్యత్తులో కూడా మళ్ళెప్పుడు కూడా మనం చూడలేమో అన్నప్పుడు వచ్చే వ్యక్తుల యొక్క ప్రపోజల్. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళ చేతిలో జెండా ఉంటుంది. వాళ్ళు పదవులు కోరుకోరు, అట్లని పట్నానికి పోయి బతకాలనుకోరు. వాళ్ళు చేసే అంశం ఏంటంటే మాకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే చాలు. వాళ్ళు ఏదన్నా కానీ వాళ్ళకు ఒకటే అంశం ఉంటుంది తెర మీద. ఏంటిది అంటే అధికారంలో బీఆర్ఎస్ ఉండాలి, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇందులో వీళ్ళకు కోరుకునేది ఏమీ లేదు. సో ఈ 3 అంశాలు బేరీజు వేసుకున్న వాళ్ళే ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎట్లా అంటే నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ నినాదమే రావాలి అనుకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ నినాదమే కావాలనుకుంటే, ఇది ప్రజలే స్వచ్ఛందంగా కోరుకుంటే అది ప్రజా ఉద్యమం అనేది తారాస్థాయిలో చెలరేగిపోతుంది. అప్పుడు దాన్ని ఆపడం, కట్టడి చేయడం ఎవరి తరం కాదు. మీరు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెంట ఎవరున్నారు, అప్పటి ఉద్యమ తీవ్రత ఏంది అనేది మీకు తెలుస్తుంది. ఆ తర్వాత అదే 2009కి వచ్చేటాలకి అప్పుడు ఉద్యమ తీవ్రత ఏంది, కేసీఆర్ వెంట ఎవరు
నడిచిండు. 2014 వచ్చేటప్పుడు అప్పుడు రాష్ట్రం వచ్చే సమయంలో కేసీఆర్ ఎలా ఉండే, అప్పుడు ఉద్యమ తీవ్రత ఏంది అనేది అప్పుడు మాట్లాడతాం. దాని తర్వాత 2018లో ప్రభుత్వం ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత కేసీఆర్ ఎలా ఉన్నాడు, అప్పుడు కేసీఆర్ వెంట ఎవరున్నారు, 2022లో కేసీఆర్ ఎలా ఉన్నాడు, అప్పుడు కేసీఆర్ వెంట ఎవరు నిలబడ్డారు, ఇది క్లారిటీగా లెక్కలు వేసుకోవాలి. రాజకీయం ఇది ఒక చదరంగం లాంటిది. ఒక రకంగా చెప్పాలంటే నేను జంతువులను ఇక్కడ ఏంది అంటే నెగిటివ్ చెప్పట్లేదు, ఉద్దేశించి చెప్పట్లేదు, ఉదాహరణకి చెప్తున్నా. ఇప్పుడు నేనున్నా, మనం కామన్గా మనుషులమైతే స్నానం చేసి మన ఆచారాల ప్రకారం కట్టుబొట్టు మహిళలు కానీ పురుషులు కానీ ఉంటారు. అదే మనం రోడ్డు మీద పోతుంటే ఓ పందిని తీసుకొస్తాం, దాన్ని గొలుసు కడదాం, గొలుసు కట్టేసి దాన్ని మంచిగా స్నానం చేపించేసి డెటాల్ సోప్తోని పూర్తిగా చేసేసి మంచిగా నీట్గా కడిగి దాన్ని తీసుకుపోయి మంచిగా ఏసీ గదులలో ఉంచి మంచిగా దానికి కావాల్సిన ఆహారం అంతా పెట్టి ఆడు ఉంటుందా, దాన్ని పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ గొలుసు తీసేసిన తర్వాత సరే మంచిగా ఉంటుందని రోడ్డు మీద పోతే మళ్ళీ ఏడికి పోయి బొరుతుంది, గదే బురదలకు పోయి బొరుతుంది. నీ ఉదాహరణ ఎందుకు చెప్పినా అంటే రాజకీయ పార్టీలలో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో ఉందా బీఆర్ఎస్తో ఉంటారు, రేపు కాంగ్రెస్ పార్టీ ఉందా కాంగ్రెస్ పార్టీతో ఉంటారు, రేపు బీజేపీ వచ్చిందా బీజేపీతో ఉంటారు, ఎల్లుండి కమ్యూనిస్టు పార్టీ వచ్చిందా కమ్యూనిస్టు పార్టీతో ఉంటారు. వీళ్ళు ఏంది అంటే ఆ నిమిషం ఆ క్షణం పబ్బం గడవాలి అంతే. వీళ్ళకు పెద్దగా ఏంది అంటే బ్రతక నేర్చిన వాళ్ళు అంటాం. ఇలాంటి వాళ్ళ చేతిలో చాలామంది కార్యకర్తలు గోసపడుతున్నారు, చాలామంది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఇది నేను చెప్పిన అంశం కాదు, ఇక్కడి రాజనీతిని పూర్తి స్థాయిలో రాజకీయ పరిపాలన చూసిన చాలామంది మేధావులు మాట్లాడిన మాటలే నేను చెప్తున్నా. సో వాళ్ళు ఎప్పుడూ కూడా పందిలాంటి వాళ్ళే. నువ్వు మంచి డెటాల్ సోప్తోనే గారు లేదా ఫేర్ అండ్ లవ్లే పెట్టు, సన్ స్క్రీన్లే పెట్టు, లేకపోతే దానికి ఏంది హెయిర్కు నూనెనే పెట్టు, మంచిగా మసాజులే చెప్పి అన్నీ చెప్పి రోడ్డు మీద వెళ్తా అంటే నన్ను బురద కనబడితే మళ్ళీ గల్లెకే పోతుంది. గట్లనే పార్టీలు ఎవరెవరైతే మారుతారో, ఏ పార్టీ మొదటి నుండి మనకు ఎవరు పనిచేస్తున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు అనే వాళ్ళను గుర్తించనంత వరకు, అది ఐడెంటిఫై చేయనంత వరకు ఎవ్వరి రాజకీయంలో మీరు బలి కావద్దు. ఇప్పుడు నా దగ్గరికి ఒక చిన్న ప్రపోజల్ వచ్చింది, మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. అంటే ప్రపోజల్ అంటే నాకు కాదు, ఒక చిన్న అంశం జరిగింది. ఆ అంశానికి సంబంధించి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గారి నియోజకవర్గం ప్రస్తుతానికి సంబంధించి నేను చెప్తున్నా. ఇది మీ అందరికీ తెలవాలి, ఎందుకంటే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎట్లుంటాయని తెలవాలి. ఒక ఎమ్మెల్యే సాప్ ఉన్నాడండి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్. ఈయన ఏ పార్టీ అంటే సో అండ్ సో, ఇక సో కాల్డ్ ఏదో ఒక పార్టీ, ఈయన క్వశ్చన్ మార్క్ పార్టీ పక్కన పెడదాం. ఈయన దగ్గర 4 వ్యక్తులు ABCD, వీళ్ళని ఎందుకు చెప్తున్నా అంటే పేర్లు చెప్పట్లేదు కాబట్టి నేను చెప్తున్నా. అది సమయం సందర్భం వచ్చినప్పుడు చాలా క్లారిటీగా నా దగ్గర డాటా ఉంది కాబట్టి నేను చెప్తాను. అయితే ఆయనకు బాగా తెలివి ఉన్నది, ఈయనకు ప్రజలలో మంచి పేరు ఉన్నది, ఓట్లు పడతాయి, ఈయనకు తెలివి ఉన్నది, ఈయన దగ్గర డబ్బు ఉన్నది, ఈయనే ఆ ఎమ్మెల్యేను కంటికి రెప్పలా కాపాడుకునే రక్షకుడిలా ఉంటున్నాడు. అంటే ఆయన ఫాలోవర్స్ అనుకోవచ్చు, అంటే వాళ్ళ ఫాలోవర్స్ కనబడుతున్నారు. ఈ తెలివి ఉన్న ఆయన మీద ఆయనకు తెలియకుండానే ఒక కేసు విపక్షం నుండి పెట్టిచ్చేసి నేను ఇరికిచ్చేసిండు. ఈయన పరిస్థితి కూడా అంతే అయిపోయింది, ఎందుకంటే ఈయన దగ్గర తెలివి ఉన్నది, ఈయన దగ్గర పూర్తి స్థాయిలో కూడా ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకొకళ్ళ దగ్గర ఏంది అంటే డబ్బు ఉన్నది, ఇంకొక ఆయన ఏంది అంటే ఆయన కాపాడుతున్నాడు. కాబట్టి ఈ 4 వ్యక్తుల మీద కేసులు నమోదైనాయి. ఈ కేసులు నమోదైతే ఈయన పోలీస్ స్టేషన్ పోతారు. ఈ పోలీస్ స్టేషన్ పోతే ఈ ఎమ్మెల్యే సాబ్ అరే మా ఊళ్ళేరాబాయ్ ఎవర్రా వాడు పెట్టింది అని అంటాడు. పెట్టేస్తే ఇక్కడ ఏమైపోయిందంటే కేసులకు సంబంధించి కోర్టుకు పోతారు, కోర్టుకు సంబంధించి పోతారు, కోర్టుకు పోయిన తర్వాత ఇక్కడ నోటీసులు తెచ్చుకుంటారు. మళ్ళా ఇక్కడికి తమ యొక్క తిరిగి ఎమ్మెల్యే సాబ్ మావాడు పోలీస్ స్టేషన్ పోయిండు బై, మావాడు కోర్టులో చుట్టూ పోతుంటే కేసులు చూసుకున్నాడు. కానీ ఇక్కడ బలైంది ఎవరు, వాళ్ళ యొక్క ఈ లుచ్చాగాడు చేసిన పని, ఈ ఎమ్మెల్యే అనే ఈ లుచ్చాగాడు చేసిన పనికి వీళ్ళ జీవితాలను తాకట్టు పెట్టేసి వీళ్ళు చదువుకొని ఉన్నత స్థితిలో ఉండాలని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అయిపోతే వీళ్ళ మీద వీళ్ళకి తెలియకుండా వీళ్ళ మీద కేసులు నమోదు చేసి వీళ్ళను కోర్టుకు పంపించేసి వీళ్ళ మీద కేసులు పెట్టి నెలలు తిప్పించేసి ఆఖరికి కేసులుండి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేయలేక ఇక ఏమీ చేయలేని పరిస్థితులలో ఎమ్మెల్యే మాకు కాపాడండి, ఎమ్మెల్యే మాకు సాయం చేసిండు, ఎమ్మెల్యే నన్ను కంటికి రెప్పలా చూస్తున్నాడు, ఎమ్మెల్యే మాకు నిరంతరం ఉన్నాడని చెప్పేసి ఈ ఊబిలో పడి వీళ్ళ 4 జీవితాలు ఇప్పుడు ఆగమైపోయినాయి. స్టిల్ రైట్ నౌ మళ్ళీ
ఈ కేసు అయిన తర్వాత రీసెంట్గా ఒక 1 or 2 months 15 days ఈ 1 monthలో జరిగిన క్లారిటీ ఏంటంటే అసలు కేసు ఎవరు పెట్టిళ్ళు, కేసు ఎలా అయింది, ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంది, దాంతోపాటు ఎమ్మెల్యే కాల్ నుండి ఎవరెవరికి కాల్స్ వచ్చినాయి, ఈ కేసు ఎట్లా ముందు పోయింది అనేది క్లారిటీగా వీళ్ళు తెలుసుకున్నారు ఈ నలుగురు. ఆ డాటా పట్టుకొని వచ్చారు మన దగ్గరికి. నేనేమంటున్నానంటే ఇలాంటి రాజకీయ నాయకులు తెలంగాణలో కోకొల్లలుగా ఉన్నారు. మీరు అనవసరంగా వాళ్ళని నమ్మి ఆగం కాకూరే. నేను కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నా. యాజ్ ఎ జర్నలిస్ట్గా మిమ్మల్ని మేల్కొల్పడం నా బాధ్యత. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఏంది వైఆర్టీ ఆఫీస్ గడప దొక్కిన బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జీవితంలో తల్లిదండ్రుల చుట్టూ తల్లిదండ్రులకు సేవ చేయాల్సిన వ్యక్తులు ఈ లుచ్చ ఎమ్మెల్యే అనేటోడు కానీ నమ్మి వీళ్ళ జీవితాలను ఆగం చేసుకుని కేసుల పాలైపోయి ఉద్యోగాలకు అనర్హులుగా మారిపోయి చాలా రకాలుగా ఇబ్బందులు పడి వయసు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఏ పోస్టుకు రాకుండా ఆఖరికి ఏ పని చేయలేకుండా ఈయన సుట్టే గాడిద లెక్క గుర్రాల లెక్క తిరగాల్సి వస్తున్నదని వాళ్ళే వాపోతున్నారు. సో ఇది రాజకీయం. నేనేమంటున్నానంటే మీరు ఊబుళ్ళల్లో పడకని చెప్తున్నా. మీకు సంక్షేమ పథకాలు రాలేదా, ప్రభుత్వాలను మారుతున్నా. మీ దగ్గర ఆయుధం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగంలో మనకు ఓటు అనే హక్కు ఉంది. ఆ ఓటు అనే ఆయుధంతో ఉపయోగించి రాజ్యాన్ని మార్చాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. అంతేగాని వాడెవడో ఏమో చేస్తాడని, వీడెవడో ఏమో చేస్తాడని, లేకపోతే ఇంకోడో ఏదో చేస్తాడని ఇవన్నీ కనుక మీరు నమ్మితే అగ్గి మీద గుగ్గిలం లెక్క మీ జీవితాన్ని మీ బట్టలు మీరే కాల్చుకుంటారు. సో నేను ఇదంతా స్టోరీ చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు కేసీఆర్ నినాదం రావాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారా, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒక ట్రాప్లా బూచి చూపెట్టి దాన్ని ఏంది ఎంటర్టైన్ చేస్తూ రియాలిటీ గ్రౌండ్ లెవెల్ మొత్తం ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తీసుకుని వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇది మనం గ్రహించాల్సిన విషయం. దీనికి రిలేటెడ్గా ఉన్న విషయం ఇది ఒకసారి నేను చెప్పదలుచుకున్నా.